కెచప్ దాదాపు అన్నిటితో తినేస్తాం. పిజ్జా, ఫ్రైస్, బర్గర్సు, కొన్నిసార్లు ఇడ్లీ దోశతో కూడా అంతగా మన టేబుల్పై ఉండే అదనపు ఆహారం. కానీ ఒక చిన్న సందేహం, అసలు కెచప్ దేంతో తయారు చేస్తారో మీకు తెలుసా? ఇవాళ మనం తెలుసుకుందాం. బయట చాలా దుకాణాల్లో దొరికే కెచప్లో టమాటో నిజానికి చాలా తక్కువగా ఉంటుంది. సుమారు 20% కంటే కూడా తక్కువ. మిగిలిందంతా ఎక్కువగా చక్కెర, ఉప్పు, వైనిగరు మరియు బంగాళదుంప లేదా టాపియోకా స్టార్చ్ వంటి గట్టిపడే పదార్థాలు ఉంటాయి. ఇవే కెచప్కు గట్టి మృదువైన రూపాన్ని ఇస్తాయి. మరి పిల్లలు ఇష్టపడేది కూడా ఈ రకాన్నే. అందుకే కెచప్ ముందు తీపిగా అనిపిస్తుంది, పుల్లగా కాదు. పిల్లలకి ఇది గమనించకుండానే చక్కెర తినే సులభమైన మార్గం అయిపోతుంది. ఇది గనక అలవాటుగా మారినట్టయితే నిజమైన రుచులపై ఇష్టం తగ్గిపోతుంది. ఊబకాయము, మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ తప్పు టొమాటోలో కాదు, దానికి బదులు ఎక్కువగా ఏమి కలుపుతున్నారనేదే అసలు సమస్య. మంచి విషయం ఏంటంటే ఈ కెచప్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా సులభమైన తయారీ విధానాలు ఉన్నాయి. నేను నా మనవరాల కోసం స్వయంగా చేశాను. చాలా సులభము, త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు అత్యంత మంచి పోషకాహారం మన సొంత వంటగదిలోనే మొదలవుతుంది.